హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం ముఖ్యమైన డెల్టా తీటా వీగా ఇంప్లాయిడ్ వోల్టాలిటీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అన్నిటి గురించి అయితే కాదు, ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్గా అయితే డెల్టా గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓకేనా. ఈ డెల్టా గురించి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పటి వరకు అందరూ చెప్పారు కదా, కొత్తగా ఏముంది అని అనుకుంటున్నారేమో. కొంచెం డెప్త్గా వెళ్దాము డెల్టాకి సంబంధించి. ఎందుకు డెల్టాకి సంబంధించి అంత డెప్త్గా వెళ్ళాలి అని అనుకుంటున్నట్లయితే, ఈ డెల్టా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ అండర్లైన్ అసెట్లో అయినా సరే మీరు ఒక పొజిషన్ తీసుకున్నట్లయితే ఆ పొజిషన్లో మీకు అండర్లైన్ అసెట్ ఏదైనా ఒకటి తీసుకుంటారు కదా. సపోజ్ ఇక్కడ టాటా మోటార్స్ని తీసుకుందాం. టాటా మోటార్స్ 1 రూపీ పెరిగితే మీరు ఒక పొజిషన్ తీసుకుంటారు కదా ఆప్షన్స్లో. అది ఎంత పెరుగుతుంది అని చెప్పేది డెల్టా అనమాట. ఓకేనా. టాటా మోటార్స్లో మీరు 100 రూపీస్ వద్ద ఒక కాల్ ఆప్షన్ని బై చేశారనుకోండి. టాటా మోటార్స్ 101, 102 అలా వెళ్తూ ఉంటే మీకు ఎంత ప్రీమియం యాడ్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి డెల్టా యూజ్ అవుతుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి వినే ఉంటారు కదా. ఆప్షన్ స్ట్రాటజీస్లోకి ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ని సెల్ చేసినట్లయితే దానికి హెడ్జ్ చేస్తారు, లేదా ఒక ఆప్షన్ని బై చేసినట్లయితే దానికి హెడ్జ్ చేస్తుంటారు అనమాట. ప్రతి స్ట్రాటజీ, ఏ స్ట్రాటజీ అయినా హెడ్జింగ్ని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట. అలా ఆ స్ట్రాటజీస్ని హెడ్జ్ చేయాలి అంటే మనకు కీలకంగా ఉపయోగపడేది ఈ డెల్టా అనమాట. ఈ డెల్టాని బేస్ చేసుకునే మనము స్ట్రాటజీస్లో హెడ్జ్ చేస్తుంటారు అనమాట. స్ట్రాటజీస్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అని కాదు. ఒక స్ట్రాటజీ, ఏదైనా ఒక ఆప్షన్ని హెడ్జ్ చేయాలి అంటే ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్తున్నాను కదా, చూడండి, పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే ఈ టాపిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈ డెల్టా గురించి మాట్లాడుకునే దానికంటే ముందుగా ఫ్యూచర్స్ గురించి మాట్లాడదామండి. ఓకేనా. ఇప్పుడు మీరు టాటా మోటార్స్, ఓకేనా, టాటా మోటార్స్ స్టాక్కి సంబంధించిన ఒక ఫ్యూచర్ ఉంది. ఓకేనా. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. మీరు బై చేశారు టాటా మోటార్స్ షేర్ని, స్టాక్ యొక్క ఫ్యూచర్స్ని మీరు బయ్యింగ్ చేశారు. అదే టైం ఇంకొక వ్యక్తి సెల్లింగ్ చేశారనమాట. ఓకేనా. మీరు ఇక్కడ లాజిక్ ఏంటి, మీరు పెరుగుతుందని ఇక్కడ ఫ్యూచర్స్ని బై చేశారు, ఇతను పడుతుందని ఫ్యూచర్స్ని సెల్లింగ్ చేశారు కదా. ఇప్పుడు మీరు అనుకున్నట్లే టాటా మోటార్స్ అనేది 100 రూపీస్లో మీ ఇద్దరు పొజిషన్ తీసుకున్నారు. 101, 102, 103 ఇలా పెరుగుతూ ఉంది అనుకోండి. మీకేమవుతుంది, ఇతని దగ్గర నుంచి 1 రూపీ కట్ అవుతుంది, మీకు 1 రూపీ యాడ్ అవుతూ వస్తుంది అనమాట. మీరు 100 రూపీస్లో పొజిషన్ తీసుకున్నారు. 103 వరకు వెళ్ళింది కదా. ఇక్కడ మీకు 3 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్ కింద యాడ్ అవుతుంది, ఇతనికి 3 రూపీస్ అనేది లాస్ కింద కట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, మీకు చేంజ్ అనేది అండర్లయింగ్ అసెట్ 1 రూపీ మారితే మీకు 1 రూపీ యాడ్ అయిపోతూ ఉంటుంది. అండర్లయింగ్ అసెట్ 1 రూపీ మారితే ఇతనికి 1 రూపీ కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సహజంగా ఫ్యూచర్స్లో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆప్షన్స్ విషయానికి వద్దాం. ఇదంతా కొంచెం క్లీన్ చేసేస్తాను. మీకు కన్ఫ్యూజన్ లేకుండా టాటా మోటార్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎలా ఆ ప్రీమియమ్స్ అనేవి ఉంటాయి, అలాగే ఎలా చేంజ్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడదామండి. ఓకే. మీరు కూడా 100 రూపీస్ కాడ మీరు ఒక కాల్ ఆప్షన్ తీసుకున్నారు. ఓకేనా. బై చేశారు. ఓకేనా. బయ్యింగ్ అంటే అర్థం ఏంటి, కాల్ ఆప్షన్ బయ్యింగ్ అంటే 100 రూపీస్ నుంచి టాటా మోటార్ షేర్ అనేది పైకి పెరుగుతుందనే ఉద్దేశంతో మీరు కాల్ ఆప్షన్ని బై చేశారు. ఓకేనా. ఇక్కడ మీకు అట్ ద మనీలో ఉందన్నమాట. ఈ 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ అనేది. ఓకేనా. మీకు ప్రీమియం చూసినట్లయితే 0.50 ఉంటుంది. ఓకేనా. మీకు టాటా మోటార్స్ 101, 102, 103 అలా పెరుగుతూ ఉంటే మీకు ప్రీమియం అనేది 50 పైసా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. టాటా మోటార్స్ 1 రూపీ పెరిగితే మీకు 50 పైసా యాడ్ అవుతుంది, మిగతా బ్యాలెన్స్ 50 పైసా అనేది ఎక్కడికి వెళ్తుంది. యాక్చువల్లీ ఫ్యూచర్స్లో మనకు 1 రూపీ యాడ్ అవుతుంది కదా. ఇక్కడ లాజిక్ ఉందన్నమాట. అది ఏంటి అంటే, మీకు ఇక్కడ 1 రూపీ అనేది యాక్చువల్లీ మనకు ఆప్షన్స్లోకి వచ్చేస్తుంది అనమాట. కానీ ఈ 1 రూపీ అనేది మీతో పాటు ఇంకొక వ్యక్తి కూడా షేర్ తీసుకుంటూ ఉంటాడనమాట. ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే దాని గురించి మాట్లాడదాం. ఓకేనా. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఇంకోటి ఉందండి. అదేంటంటే, మీరు డెల్టా అనే దాన్ని ఒక ఆప్షన్ చైన్ తీసుకోండి. ఓకేనా. ఒక ఆప్షన్ చైన్ తీసుకుంటే ఇది కాల్స్, ఇది పుట్స్ ఉంటాయి కదా. సహజంగా ఇది ఇన్ ద మనీ, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. కాల్స్కి సంబంధించి, పుట్స్కి సంబంధించి ఇది అవుట్ ఆఫ్ ద మనీ, ఇది ఇన్ ద మనీ కదా. ఓకే. ఈ ఆప్షన్ చైన్లో మీరు ఇక్కడ ఉంటుంది చూడండి, ఏదైనా ఒకటి టాప్లో. ఓకేనా. అట్ ద మనీ నుంచి ఒక 5-6 స్ట్రైక్ ప్రైజెస్ టాప్కి వెళ్ళిపోయి ఒక ఆప్షన్ని తీసుకొని దాంట్లో కాల్ ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓకేనా. ఆ కాల్ ఆప్షన్కి సంబంధించి దాని యొక్క గ్రీక్స్ని చూడడానికి ట్రై చేయండి. అక్కడ మీరు గ్రీక్స్ని చూసినట్లయితే మీకు 70 పైసా ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. మీకు డెల్టా అనేది అదే స్ట్రైక్ ప్రైజ్కి సంబంధించిన పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీలో
ఒక స్ట్రైక్ ప్రైస్ యొక్క గ్రీక్స్ని ఓపెన్ చేయండి. సో అక్కడ మీరు చూసినట్లయితే 30 పైసా ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. సో 70 పైసా ప్లస్ 30 పైసా ఎంత అవుతుంది మనకు? 100 పైసా అంటే 1 రూపీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా. సో అదే ఆప్షన్ చైన్లో అడ్డ మనీని తీసుకోండి. ఓకేనా. సో అడ్డ మనీకి సంబంధించిన కాల్ని ఓపెన్ చేయండి. సో అక్కడ మీరు డెల్టాని చూడండి గ్రీక్స్లో. ఓకేనా. సో అక్కడ మీకు 50 పైసాకి నియర్గా కనిపిస్తుంది అనమాట. సో అర్ధ మనీలో మీరు ఏ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసినా సరే అర్ధ మనీలో మీకు 50 పైసానే ఉంటుంది అనమాట. మోస్ట్లీ 50 పైసాకి దగ్గరగా ఉంటుంది. సో అలాగే కిందకి రండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ కాల్స్కి సంబంధించి అవుట్ ఆఫ్ ద మనీ కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అవుట్ ఆఫ్ ద మనీ ఇక్కడ ఒక 20 పైసా ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్ ద మనీలో మీకు 80 పైసా ఉంటుందన్నమాట డెల్టా. ఓకేనా. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, 100 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి, 100 వస్తుంది. సో ఫైనల్గా 1 రూపీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మీకు. సో అర్థమైందా. సో ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడదామని చెప్పాం కదా. సో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం అనమాట. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు చెక్ చేయండి ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి. సో ఇది ఎక్కడ చెక్ చేయాలి అంటే సో మీకు స్టాక్స్కి సంబంధించి మొబైల్ యాప్ ఉంటుంది కదా. సో మొబైల్ యాప్లో ఒక ఆప్షన్ చైన్ ఓపెన్ చేశారనుకోండి. సో అక్కడ మనకు గ్రీక్స్ దొరుకుతాయి అనమాట. ఓకేనా. సో అక్కడ గ్రీక్స్ని చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే రైట్. సో ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఓకే రైట్. సో ఇప్పుడు మీరు ఉన్నారు. సో మీరు ఒక 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్లో టాటా మోటార్ షేర్కి సంబంధించిన కాల్ ఆప్షన్ని బై చేశారు. ఓకేనా. సో కాల్ 150 స్ట్రైక్ ప్రైస్ అనమాట. ఓకేనా. సో మీరు బయ్యింగ్ చేశారు. ఓకే, కాల్ని బై చేశారు. ఓకే. సో అదే టైము ఇంకొక వ్యక్తి వచ్చి సో 150 స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన పుట్ని సెల్ చేశాడు. సో ఓకేనా. సో ఇక్కడ బై చేసిన మీ ఉద్దేశం ఏంటి? సో మీరు ఇక్కడ ఇది 100 అని చెప్పాను కదా. సో 100 స్ట్రైక్ ప్రైస్ ఇది. సో ఓకే, 100 కంటే పెరుగుతుందనే ఉద్దేశంతో మీరు బయ్యింగ్ చేశారు. ఇతను కూడా మీ ఉద్దేశంతోనే 100 కంటే టాటా మోటార్స్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఇతను కూడా సెల్లింగ్ చేశాడు. సో అర్థమైందా లాజిక్? సో ఇక్కడ ఏమవుతుందంటే సో టాటా మోటార్స్ పెరిగితే సో ఆ 1 రూపీ అనేది మనకి ఇచ్చేస్తుంది, ఈ స్ట్రైక్ ప్రైస్కి ఇచ్చేస్తుంది అనమాట 1 రూపీ అనేది టాటా మోటార్స్. సో ఆ 1 రూపీని సో ఇతనికి ఎంత డెల్టా ఉంది అనే దాన్ని బట్టి మనకు షేరింగ్ జరుగుతుంది అనమాట ఆ 1 రూపీని. ఓకేనా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇన్ ద మనీలో ఉంది కాబట్టి సో ఇన్ ద మనీలో ఎప్పుడు కూడా డెల్టా వాల్యూ హెవీగా ఉంటుందన్నమాట. సో అవుట్ ఆఫ్ ద మనీలో ఎప్పుడు కూడా డెల్టా వాల్యూ లోగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాల్ అనేది ఇన్ ద మనీలో ఉంది కాబట్టి సో ఇతనికి ఆల్మోస్ట్ ఒక 65 పైసా నుంచి 70 పైసా ఉండొచ్చు. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. సో ఇతనికి 70 పైసా ఉందంటే సో ఇతనికి 30 పైసా ఇస్తుంది, ఇతనికి 70 పైసా సెటిల్ చేస్తుంది అనమాట. సో ఓకేనా. సో టోటల్గా 1 రూపీ అనేది ఇద్దరికి సెటిల్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ 30 పైసా ఈ 70 పైసా సో మనకు వచ్చాయి అంటే అవతల వేరే వ్యక్తికి ఎవరో ఒకరికి కట్ అయ్యే ఉంటాయి కదా. సో ఆ కట్ అయిన వ్యక్తులు ఎవరు అంటే సో ఇక్కడ బయ్యింగ్ మీరు సెల్ చేశారు. ఓకేనా. సో మీరు బయ్యింగ్ చేశారు కదా. సో కాల్ని మీరు బై చేశారు కదా. మీకు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ని సెల్ చేశారో అతని దగ్గర మీకు 70 పైసా కట్ అయి ఉంటుంది అనమాట. అతని డెల్టాలోంచి 70 పైసా కట్ అయి ఉంటుంది. అలాగే ఇతనికి వచ్చి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ని బై చేశారో ఓకేనా, ఇతను సెల్లింగ్ కదా, ఆప్షన్ సెల్లర్ కదా ఇతను. సో ఇతను ఒక కాంట్రాక్ట్ని రైట్ చేశాడు. సో ఆ కాంట్రాక్ట్ని ఎవరైతే బై చేశారో అతనికి ఈ 30 పైసా కట్ అయి ఉంటుంది. సో అది ఇతనికి యాడ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో అతనికి 70 పైసా కట్ అయి ఉంటుంది, ఇతనికి యాడ్ అయిందనమాట. సో ఫైనల్గా అక్కడ వాళ్ళిద్దరికి 1 రూపీ కట్ అయి ఉంటుంది కలిపి. సో ఇక్కడ ఫైనల్గా వీళ్ళిద్దరికి 1 రూపీ యాడ్ అయి ఉంటుంది అనమాట. అక్కడ కట్టే ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో టోటల్గా ఆప్షన్ చైన్లో టోటల్ డెల్టాని మీరు చూసినట్లయితే సో అవుట్ ఆఫ్ ద మనీలో మైన్యూట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇన్ ద మనీలో హ్యూజ్గా ఉంటుందన్నమాట. సో టోటల్గా ఈ డెల్టా ఎలా ఉంటుందంటే -1 నుంచి +1 వరకు. ఓకేనా. ఈ రేంజ్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ రెండింటి మధ్యలోనే ప్రీమియం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు డీప్ ఇన్ ద మనీలోకి వెళ్ళారనుకోండి సో మీకు ఆల్మోస్ట్ 1కి దగ్గరగా 90 పైసా, 95 పైసా, 96 పైసా అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు అవుట్ ఆఫ్ ద మనీ డీప్లోకి వెళ్ళారనుకోండి సో మీకు 0.5 పైసా, 0.05 పైసా, 0.10 పైసా అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇక్కడ ఈ రేంజ్లో 10 పైసా కనిపిస్తుందంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఆపోజిట్లో పుట్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఇన్ ద మనీలో ఖచ్చితంగా 90 పైసా డెల్టా ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో డెల్టా అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా.
ఓకే, దీన్ని బేస్ చేసుకొని హెడ్జింగ్ ఎలా చేస్తారు అనే దాని గురించి నేను మాట్లాడతాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా కవర్డ్ కాల్ అనే ఆప్షన్ స్ట్రాటజీని నేను తీసుకుంటున్నాను. సో కవర్డ్ కాలే కాదండి, సో వెర్టికల్ స్ప్రెడ్స్ అంటే మనకు వెర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్స్ కావచ్చు, వెర్టికల్ డెబిట్ స్ప్రెడ్స్ అనమాట. అంటే మనకు బుల్ పుట్ స్ప్రెడ్, బుల్ కాల్ స్ప్రెడ్ అలా ఉంటాయి కదా. సో వాటిని వెర్టికల్ స్ప్రెడ్స్ అంటారు అనమాట. సో ఓకేనా, వాటిలో ఇప్పుడు నేను కవర్డ్ కాల్ని తీసుకుని ప్రజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కవర్డ్ కాల్కి సంబంధించి ఒక ఆప్షన్ని హెడ్జ్ చేయడానికి డెల్టా ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో అనుకుందాం, నేను టాటా మోటార్స్ షేర్ని 100 రూపీస్లో బయింగ్ చేశాను. ఓకేనా. సో పెరుగుతుందనే ఉద్దేశంతో ఫ్యూచర్స్ని బై చేశాను. సో ఫ్యూచర్స్కి సంబంధించిన డెల్టా అనేది 1 రూపీ ఉంటుందండి. ఏ ఫ్యూచర్కి సంబంధించిన డెల్టా అయినా సరే 1 రూపీ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే సో మనకు అండర్లయింగ్ అసెట్ 1 రూపీ, ఇక్కడ మనకు అండర్లయింగ్ అసెట్ ఏంటి, టాటా మోటార్స్. ఓకేనా. సో ఓకే, సో టాటా మోటార్స్. ఓకే, సో దీనికి సంబంధించిన ఫ్యూచర్స్లో ఆ డెల్టా అనేది 1 రూపీ కంపల్సరీ ఉంటుంది. ఎందుకు, సో మనకు పెరిగితే 1 రూపీ యాడ్ అయిపోతుంది, తగ్గితే 1 రూపీ కట్ అయిపోతుంది. సో మన డెల్టా అనేది ఇక్కడ మారదు. సో దీనికి సంబంధించి గ్రీక్స్లో ఉండేది ఒకటి డెల్టా. సో దీనికి తీటా ఉండదు, వీగా ఉండదు అనమాట. ఇంప్లాయిడ్ వోల్టాలిటీకి సంబంధించి దీన్ని ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా. సో ఫ్యూచర్స్. ఓకేనా. సో ఓకే, సో ఇక్కడ నాకు డెల్టా అనేది ఇక్కడ 1 రూపీ. ఓకేనా. సో నేను ఫ్యూచర్స్ని ఏం చేస్తున్నాను, నేను బై చేస్తున్నాను. సో దీన్ని నేను హెడ్జ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, దీన్ని నేను హెడ్జ్ చేయాలనుకుంటున్నాను. సో అది ఎంత హెడ్జ్ చేయాలి, సో ఇక్కడ నేను హెడ్జింగ్లో సపోజ్ అనుకుందాము, నేను ఒక 90 పైసా ఉండే డెల్టాని తీసుకొని ఏదైనా ఒక ఇన్ ద మనీలో ఉండే కాల్ని కానీ, సో ఏదైనా ఒక దాన్ని నేను సెల్ చేసి ఒక స్ట్రైక్ ప్రైజ్ని నేను సెల్ చేశాను అనుకుందాం. సో అలా సెల్ చేసిన స్ట్రైక్ ప్రైజ్కి సంబంధించి సో దాని యొక్క డెల్టా అనేది 90 పైసా ఉందనుకుందామండి. సో ఇప్పుడు ఇక్కడ నేను సెల్లింగ్ చేశాను ఆప్షన్. ఓకేనా. సో నేను దీనికి సంబంధించి ఆప్షన్ సెల్లింగ్ చేసిన దానికి సంబంధించి నేను తీటా వాల్యూ గురించి నేనైతే మాట్లాడట్లేదు. సో నేను కంప్లీట్ డెల్టా పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడుతున్నాను. సో ఈ డెల్టా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే సో స్టాక్ 1 రూపీ పెరిగింది అనుకోండి, సో మనకు ఇక్కడ ఫ్యూచర్స్లో 1 రూపీ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో 1 రూపీ యాడ్ అవుతుంది. అట్ ఏ టైం నేను ఇక్కడ ఆప్షన్ హెడ్జ్ చేస్తూ ఒకటి సెల్లింగ్ చేశాను కదా ఒక కాల్ని. సో దాంట్లో 90 పైసా ఉండేదాన్ని నేను సెల్ చేసేసాను అనుకోండి. సో నాకు ఇక్కడ 1 రూపీ యాడ్ అవుతుంది, ఇక్కడ 90 పైసా కట్ అయిపోతుంది. ఫైనల్గా నాకు 0.10 పైసా మాత్రమే వస్తుంది అనమాట. సో హెడ్ చేసేటప్పుడు ఈ డెల్టా అనేది ఇక్కడ యూజ్ అవుతుందండి. సో అందుకే నేనేం చేస్తానంటే సో ఇంత ప్రీమియం నాకు పుడుస్తుంది కాబట్టి సో నేను కంప్లీట్గా దీన్ని తగ్గించడం కోసం నేను సో ఒక అవుట్ ఆఫ్ ద మనీకి వచ్చి ఒక దగ్గరగా కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి అర్ధ మనీ నుంచి సో ఒక 20 పైసా డెల్టా ఉండేదాన్ని నేను సెల్ చేస్తాను అనమాట స్ట్రైక్ ప్రైజ్ని. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక స్ట్రైక్ ప్రైజ్ని సెల్ చేశాను కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి. సో అక్కడ సెల్ చేసిన స్ట్రైక్ ప్రైజ్ యొక్క డెల్టా అనేది 20 పైసా అనమాట. సో ఇప్పుడు మన పొజిషనల్ డెల్టా గురించి మాట్లాడినట్లయితే సో అక్కడ 1 రూపీ మనకు యాడ్ అవుతుంది, అండర్లయింగ్ అసెట్ పెరిగినట్లయితే సో మనం ఇక్కడ కాల్ ఆప్షన్ని సెల్ చేసాం కాబట్టి 0.20 పైసా మనకు అగైనెస్ట్గా కట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మనకు 0.80 పైసా అనేది మనకు 1 రూపీ పెరిగినట్లయితే టాటా మోటార్స్ మనకు 0.80 పైసా వస్తుంది అనమాట. సో ఓకేనా. ఇన్ కేస్ మనకు మార్కెట్ అనేది ఫాల్ అయింది, సో మనకు అగైనెస్ట్గా అంటే 100 నుంచి 99 అలా వెళ్ళిపోతుంది అని అనుకోండి. సో మనకు 1 రూపీ కట్ అయిపోతూ ఉంటుంది. అది ఎంత డౌన్ అవుతుంటే అలాగే అలా డౌన్ అవుతున్న ఎవ్రీ రూపీకి మనకు 20 పైసా మనం ఏదైతే హెడ్జ్ చేసామో పొజిషన్ని ఆ యొక్క స్ట్రైక్ ప్రైస్ అనేది మనకు యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా హెడ్జ్ చేయడానికి ఈ ప్రీమియం అయితే ఈ డెల్టాని అయితే యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది డెల్టాని ఎక్కువగా హెడ్జ్ చేయడానికి ఆ ప్రీమియం ఎంతైతే ఉందనేది చాలా ఇంపార్టెంట్గా మనకు అవసరం అవుతుంది అనమాట. సో అందుకోసం అయితే ఈ డెల్టాని యూస్ చేస్తుంటాం అనమాట. సో ఈ టాపిక్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది కవర్డ్ కాల్కి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో మీకు అర్థం అవ్వాలని సో నేను 90 పైసా స్ట్రైక్ ప్రైస్ ఉండేదాన్ని సేల్ చేస్తామని చెప్తున్నాను, బట్ యాక్చువల్లీ అలా చేయరు ఎవరు. సో దాన్ని బేస్ చేసుకొని డెల్టా అనేది ఇలా యూజ్ అవుతుంది అని చెప్పడమే ఉద్దేశం అనమాట. సో ఓకేనా. సో టాపిక్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో టాపిక్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.